శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరంలో చైత్ర వసంత నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి? ఎప్పుడు ముగుస్తున్నాయి? ఈ సంవత్సరం అమ్మవారు ఏ వాహనం మీద రానున్నారు? కలశం, అఖండ దీపం లేకుండా ఈ 9 రోజులు పూజను ఏ విధంగా చేసుకోవాలి? అమ్మవారికి ఏ నైవేద్యాలను సమర్పించాలి? అమ్మవారిని ఏ స్తోత్రాలతో పూజించాలి? ఈ 9 రోజులు పూజ వీలు కాని వారు ఏ రోజుల్లో పూజను చేసుకోవచ్చు? అలాగే ఉద్వాసన ఎప్పుడు అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. నా వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. మనకి ఈ చైత్ర నవరాత్రులు అనేది చైత్ర శుద్ధ పాడ్యమి అంటే ఉగాది నుంచి మొదలుకొని నవమి వరకు అంటే శ్రీరామనవమి వరకు కూడా వచ్చే నవరాత్రులను వసంత నవరాత్రులని, చైత్ర నవరాత్రులని అంటారు. ఈ నవరాత్రులు 9 రోజుల పాటు విశేషంగా ఆచరిస్తారండి. మనకి ఉగాది నుంచి వసంతకాలం అనేది కూడా ప్రారంభమవుతుందండి. కాబట్టి ఈ నవరాత్రులను వసంత నవరాత్రులని, రామ నవరాత్రులని, గర్భ నవరాత్రులని కూడా అంటారు. శ్రీరాముడు పుట్టింది నవమి రోజు గనక చైత్ర శుద్ధ పాడ్యమి తిథి నుండి నవమి తిథి వరకు ఉన్న రాత్రులన్నింటినీ కలిపి రామ నవరాత్రులను కూడా పిలుస్తారండి. ఈ నవరాత్రుల్లో లలిత అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తూ ఉంటాము. మనకి ఈ సంవత్సరంలో మొత్తం 4 నవరాత్రులు అయితే వస్తాయండి. చైత్రమాసం నుండి మనకి తెలుగు సంవత్సరం ఉగాది నుంచి మనకి ప్రారంభమవుతుంది కాబట్టి వీటిని చైత్ర నవరాత్రులని, లలిత నవరాత్రులని అంటుంటారు. మనకి రెండవది ఆషాఢ మాసంలో జరుపుకునే వారాహి నవరాత్రులు, మూడవది ఆశ్వేజ మాసంలో చేసుకునే దేవి నవరాత్రులు, నాలుగవది మాఘమాసంలో జరుపుకునే రాజశ్యామల దేవి నవరాత్రులు. మనం ముఖ్యంగా ఆచరించేది సంవత్సరం ప్రారంభంలో వచ్చేది చైత్ర నవరాత్రులు. అలాగే సంవత్సరం సగం గడిచిన తర్వాత అంటే శరదృతువు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు ఉన్న 9 రోజులను శరన్నవరాత్రులుగా జరుపుకుంటారు. వీటిని దేవి నవరాత్రులను కూడా అంటారు. మనకి దేవి నవరాత్రులకు ఎంత విశేషత ఉంటుందో అలాగే ఈ చైత్ర వసంత నవరాత్రులు కూడా అంతే విశిష్టమైనవండి. ఈ చైత్ర మాసంలో యముడి కోరలు బయటికి వస్తాయండి. ఎందుకంటే ఈ నెలలోనే ఎక్కువగా యాక్సిడెంట్లు, వైరస్లు బారిన పడడం, అనారోగ్యాలతో బారిపడటం అనేవి జరుగుతూ ఉంటాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో అమ్మవారిని పూజించడం వల్ల మన చుట్టూ అమ్మ ఒక రక్షణ వలయములా ఏర్పడుతుందని చెప్తూ ఉంటారు. ఈ 9 రోజులు అమ్మ పాదాలను ఆశ్రయిస్తే ఎంతటి కష్టమైనా సరే తొలగిపోతుందండి. ఉద్యోగం కానీ, చదువు కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ, వ్యాపారం కోసం కానీ ఏదైనా సరే సంకల్పం చేసుకుని ఈ 9 రోజుల పాటు అమ్మను ఆరాధిస్తే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మనకి ఈ 2026 సంవత్సరంలో చైత్ర నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందామండి. 2026 మార్చి 19 గురువారం చైత్ర శుద్ధ పాడ్యమి అంటే ఉగాది నుంచి మనకి ఈ వసంత నవరాత్రులు అనేది ప్రారంభమై మార్చి 27 శుక్రవారం శ్రీరామనవమితో ముగుస్తాయండి. కలశం, అఖండ దీపం పెట్టుకుని పూజ చేయాలంటే అలా ఏమీ లేదండి. మీరు భక్తితో మీరు దీపం పెట్టి షోడోపచార పూజ చేసుకున్నా సరే సరిపోతుంది. అలా కాదు, కలశం, అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకుంటాం అనుకున్న వారు ఏ సమయంలో పెట్టుకోవాలి, పూజా సమయాలు ఎప్పుడు అనేది ప్రీవియస్లో వీడియో చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. శాస్త్రాల ప్రకారం ఈ సంవత్సరం నవరాత్రులు గురువారం ప్రారంభమవుతున్నాయి కాబట్టి అమ్మవారు పల్లకిలో వస్తున్నారని పండితులు చెప్తున్నారండి. అమ్మవారు పల్లకిలో రావడం వల్ల ఈ సంవత్సరం పంటలు బాగా సమృద్ధిగా పండి లోకానికి శుభం చేకూరుతుందని పండితులు సూచిస్తున్నారండి. ఈ నవరాత్రులను మొదటి రోజు ఉగాది రోజు నాడు ప్రారంభించి మనకి వీలుంటే 9 రోజులు కూడా చేసుకోవచ్చండి. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం పూజ అనేది తప్పకుండా చేసుకోవాలండి. ఒకే టైంలో చేయడానికి ప్రయత్నించండి. ఈ 9 రోజులు కూడా కలశం, అఖండ దీపం లేకుండా పీఠం పెట్టి కూడా పూజనైతే చేసుకోవచ్చండి. పూజా మందిరంలో కానీ ఈశాన్య భాగంలో కానీ పీఠం పెట్టుకుని పూజనైతే చేసుకోవచ్చండి. కానీ కలశం, అఖండ దీపం పెట్టుకున్నవారు తప్పకుండా నియమాలైతే పాటించాలి. ఒక పీటపై అష్టదళ పద్మం వేసుకుని దానిపై ఒక ఎర్రటి వస్త్రాన్ని పరుచుకుని దాని మీద 3 గుప్పులు కానీ 5 గుప్పులు కానీ బియ్యం వేసుకోవాలి. దానిపై పసుపు, కుంకుమ, జవ్వాది, పచ్చకర్పూరం, అక్షంతలను వేసుకుని లలిత అమ్మవారి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ పెట్టుకుని పూజనైతే చేసుకోవచ్చండి. మీ దగ్గర లలిత అమ్మవారి ఫోటో లేకపోతే గనక దుర్గాదేవి ఫోటో కానీ అమ్మవారి ఏ ప్రతిమైనా సరే పెట్టుకుని పూజనైతే చేసుకోవచ్చండి.
అమ్మవారి ఫోటోకి చక్కగా చందనం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి పుష్పాలతో అలంకరణ చేసుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలు కూడా అటు ఇటువైపు పెట్టుకోవాలండి. ముందుగా దీపారాధన చేసుకోవాలండి. ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ 9 ఒత్తులు కానీ 3 ఒత్తులు కానీ వేసి ఏకహారతితో దీపాన్ని వెలిగించుకోవాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ అంటూ ఆ వెలుగుతున్న దీపానికి పువ్వులను అక్షింతలను సమర్పించాలి. మనం ఏ పూజ చేసినా సరే గణపతిని పూజించాలి కాబట్టి గణపతి విగ్రహాన్ని కానీ పసుపుతో చేసిన గణపతిని కానీ పెట్టుకోవాలి. మనం అఖండ దీపం పెట్టుకోవట్లేదు కాబట్టి ఈ 9 రోజులు అమ్మవారి స్వరూపమైన కామాక్షి దీపాన్ని పెట్టుకుని పూజనైతే చేసుకుంటే చాలా మంచిదండి. ముందుగా శుక్లాం వరదరం అంటూ గణపతిని ప్రార్థించాలండి. తర్వాత ఆచమనం చేయాలండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అనుకుంటూ 3 సార్లు నీటిని తాగాలండి. 4వసారి ఓం గోవిందాయ నమః అనుకుంటూ నీటిని కింద విడిచిపెట్టాలి. తర్వాత ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవయ నమః, ఓం మధుసూదనాయ నమః ఇక్కడ ఇచ్చిన నామాలన్నింటినీ చెప్పుకోవాలి. తర్వాత భూసిద్ధి మంత్రం చెప్పుకోవాలండి. ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమి భారకః అనే మంత్రాన్ని చెప్పుకుంటూ కొన్ని అక్షింతలను తీసుకుని వాటిని వాసన చూసి ఎడమవైపుకు వేసుకోవాలి. తర్వాత గాయత్రి మంత్రం చెప్పుకుని ప్రాణాయామం చేయాలండి. ఇప్పుడు కొన్ని అక్షింతలు చేతితో పట్టుకుని మన సంకల్పం అనేది చెప్పుకోవాలండి. ఈ సంవత్సరం పేరు, మీరు ఏ రోజు పూజ చేస్తున్నారో ఆ సంవత్సరం పేరు, ఋతువు పేరు, మాసం పేరు, అలాగే తిథి నక్షత్రం చెప్పుకొని మీ గోత్రం పేరు, మీ భర్త పేరు, అలాగే కుటుంబ సభ్యుల పేర్లు అస్మాకం సకుటుంబానం అనుకుంటూ సంకల్పం అనేది చెప్పుకోవాలండి. ఇప్పుడు వినాయకుడికి షోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసుకోవాలండి. షోడోపచార పూజ అంటే 16 నామాలు ఉంటాయి, వాటితో చేసుకోవచ్చు. లేకపోతే పంచోపచార పూజ అంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యాన్ని సమర్పించడం. ఇప్పుడు అమ్మవారి పూజ అనేది ప్రారంభించాలండి. నవరాత్రుల్లో మొదటి రోజు కాబట్టి అమ్మవారికి ఆవాహన చేసుకోవాలండి. అమ్మవారు మన ఇంటికి వచ్చినట్టుగా భావించి అమ్మవారికి ఉపచారాలు అనేది చేయాలండి. మన ఇంటికి అతిథి ఎవరైనా సరే వచ్చినప్పుడు ఎలా మర్యాదలు చేస్తామో అలాగే అమ్మవారికి కూడా చేయాలండి. తర్వాత పుష్పాలను, గంధాన్ని, అక్షింతలను, వస్త్రాన్ని సమర్పించాలి. ఈ 9 రోజులు కూడా లలిత అష్టోత్తరం కానీ దేవి ఖడ్గమాలతో కానీ కుంకుమ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. 9 రోజులు కూడా లలిత సహస్రనామాన్ని తప్పకుండా పారాయణం చేయండి. ఈ 9 రోజుల్లోనే మీకు చాలా మార్పు అనేది కనిపిస్తుందండి. లలిత సహస్రనామం పారాయణం చేయడం రాని వారు కనీసం వినండి. మన ఇంట్లోని మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుందండి. అమ్మవారికి ప్రతిరోజు బెల్లం పరవాన్నం కానీ, దద్దోజనం కానీ, పాయసన్నం కానీ, పులిహార కానీ, పానకాన్ని కానీ, చలివిడి వడపప్పును కానీ ఏదైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చండి. మాకు ఉదయాన్నే చేయడం వీలు కాదు అనుకున్న వారు సాయంత్రం అయినా సరే సమర్పించవచ్చండి. ఉదయం వేళలో పానకాన్ని కానీ, చలివిడి వడపప్పుని కానీ నైవేద్యంగా సమర్పించవచ్చు. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం తప్పకుండా ధూపదీప నైవేద్యాన్ని సమర్పించాలి, తాంబూలాన్ని సమర్పించాలి. నవరాత్రుల్లో 9 రోజులు పూజ చేసుకోవడం వీలు కాని వారు ఏ రోజు చేసుకోవాలని చాలామంది డౌట్ ఉంటుందండి. నవరాత్రుల్లో 9 రోజులు పూజ చేసుకోవడం వీలు కాని వారు మొదట 3 రోజులు కానీ, మధ్యలో 3 రోజులు కానీ, లేకపోతే చివర 3 రోజులు కానీ ఏ రోజైనా సరే పూజ చేసుకోవచ్చండి. లేకపోతే ఆ నవరాత్రుల్లోని లక్ష్మీ పంచమి వస్తుందండి, ఆ రోజున కానీ, అష్టమి రోజు కానీ, నవమి రోజు కానీ ఏ రోజైనా సరే మీరు ఈ నవరాత్రుల్లో పూజ అనేది చేసుకోవచ్చు. మనకి ఉద్వాసన అనేది ఎప్పుడు చెప్పాలని చాలా మందికి డౌట్ ఉంటుందండి. ఎందుకంటే మనకి చైత్రశుద్ధ పాడ్యం నుంచి మార్చి 19 నుంచి నవరాత్రులు అనేది మొదలయ్యి మార్చి 27 నవమితో అంటే శ్రీరామనవమితో ముగుస్తాయండి. మనకి ఈసారి 9వ రోజు శుక్రవారం వచ్చిందండి, మార్చి 27వ తేదీ. కాబట్టి మనం శుక్రవారం, మంగళవారాల్లో అమ్మవారికి ఉద్యాపన అనేది చెప్పం కాబట్టి మార్చి 28 శనివారం నాడు అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులు, తాంబూలు సమర్పించి అప్పుడు ఉద్వాసన అనేది చెప్పాలండి. సో ఇదేనండి వీడియో. 2026 సంవత్సరంలో చైత్ర నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి, ఎప్పుడు ముగుస్తున్నాయి, ఈ సంవత్సరం అమ్మవారు ఏ వాహనం మీద రానున్నారు, ఏ నైవేద్యాన్ని సమర్పించాలి, ఏ స్తోత్రాలతో అమ్మవారిని పూజించాలి అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో అందించాలని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.